హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, పార్ట్లో నేను లాస్ట్ టైం జెడ్ ప్లాంట్ పెట్టాను కదా, దాన్ని తీసుకెళ్ళి కింద పెట్టేశాను. ఎండ తగులుతుంది గట్టిగా అని. నేను ఎండ తగులుతుందని చెప్పి తెచ్చేసరికి మళ్ళీ వాతావరణం చల్లబడిపోయి మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి. కింద అస్సలు ఎండ తగలకపోయేసరికి దాంట్లో మొక్క అయితే పాడైపోయింది. ఇది ఇంకా సెమీ షేడ్లోనే ఉంది కాబట్టి ఎక్కువ వర్షము పడలేదు, అలానే ఎక్కువ ఎండ తగలలేదు. ఇది బాగుంది. నేను ఏంటంటే పార్ట్లో మొక్కలు తీసాను. ఇప్పుడు చూపించాను కదా, దాని అయితే ఒక 2 స్టెమ్ములు కట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్, నేను లాస్ట్ టైం మీకు చూపించలేదు ఎలా పెట్టాను అనేది. ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను. మీ దగ్గర ఈ జేడ్ ప్లాంట్ ఉంటే కనుక నేను చేసే విధంగా మీరు ఏదైనా చిన్న పార్ట్లో పెట్టుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇది చూపించాను కదా, సేమ్ ఇంత మొక్క అండి. అది తీసుకొచ్చి బకెట్లో మొక్క ఉంది చూసారా, అంత పెరిగిపోయిందనమాట. ఎంత ఈజీగా అంటే చాలా చాలా ఈజీగా పెరిగిపోయింది. ఇప్పుడు నేను ఈ మొక్కను చూపిస్తున్నాను కదా, దీన్ని ఇలా పెట్టి మట్టిలో గుచ్చడమేనండి. చాలా అంటే చాలా ఈజీ అండి. మీకు వీలైతే కనుక ఈ రకంగా మొక్కను పెంచుకోండి, చాలా ఈజీగా పెరుగుతుంది. నేను స్టార్టింగ్లో 400 ఒకసారి ఖర్చు పెట్టాను, 150 ఒకసారి ఖర్చు పెట్టాను, 250 ఒకసారి ఖర్చు పెట్టి 3 టైమ్స్ తీసుకొచ్చాను. అయినా కానీ ఏ మొక్క బతకలేదు ఫ్రెండ్స్. కానీ చాలా ఈజీగా చిన్న స్టెమ్ తీసుకొచ్చి అంత పెద్ద మొక్క చేశాను. దాన్ని మళ్ళీ తీసుకొచ్చి పార్ట్లో పెడుతున్నాను. మీకు వీలైతే ఇదే విధంగా మీ దగ్గర ఇలాంటి మొక్క ఉంటే ఈ విధంగా ట్రై చేయండి. ఎందుకంటే ఇది పెంచుకోవడం చాలా ఈజీగా పెరుగుతుంది. అలానే చాలా మంచి ప్లాంట్ అన్నమాట, ఇండోర్ ప్లాంట్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే నా ప్లాంట్ అయితే ఈ విధంగా రెడీ చేసేసాను. ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. చూడండి, ఈ కొమ్మ నుంచి రెండు స్టెమ్లు అయితే నేను కట్ చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, బాయ్.